యాంత్రీకరణ వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందించడంపై కూటమి సర్కారు దృష్టి సారించిందని హోంమంత్రి అనిత తెలిపారు. అన్నదాత సుఖీభవ నిధుల జమ్మపై హర్షం వ్యక్తం చేస్తూ అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం వెంకటాపురం గ్రామంలో రైతులు ట్రాక్టర్లు ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న హోంమంత్రి అనిత ట్రాక్టర్ ఎక్కి సందడి చేశారు. వ్యవసాయం ఏదో మేము డబ్బులు ఇచ్చేసాము, మేము ఏదో చేసేసాము అని చెప్పి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులు లేవు. ఈ రోజు ఇంతకు ముందు ధాన్యం కొనుగోలుకి డబ్బులు పడ్డానికి చాలా రోజులు పట్టేది, కానీ ఈ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వితిన్ 3 నుంచి 4 రోజుల్లో అకౌంట్ లో డబ్బులు పడే పరిస్థితులు కూడా ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకంగా వ్యవసాయానికి చాలా అత్యధిక పెద్దపీట వేసి ఇటువైపు చూస్తే మనకి ఎక్కువ కొబ్బరి తోటలు ఉంటాయి. కొబ్బరి తోటలను అంతర్ పంట కింద కోకో వేయడానికి కూడా ఈ రోజు సిద్ధపడి కోకోను కూడా ముందుకు తీసుకొచ్చి వాటికి కూడా సబ్సిడీ ఇస్తున్నారు. అంటే అంతర పంట దగ్గర నుంచి అన్ని పంటలు పండించి ఏర్పాటు చేస్తున్నారు. మీకు విషయం ఆర్గానిక్ ఫార్మింగ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎరువుల్ని ఉచితంగా సబ్సిడీ మీద కొన్ని ఉచితంగా కొన్ని పంపిణీ చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి.